నమస్తే. వెల్కమ్ టు 10 టీవీ. సో, ఒకప్పుడు మనందరికీ తెలుసు ద మోస్ట్ పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న కంట్రీ యూకే. సో, ఇప్పుడు మాత్రం ఒక 10 సంవత్సరాలలో 6 మంది పీఎంలు మారారంటే దానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? అంటే ఎన్నికైన వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఉండలేకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏమై ఉంటది అని ఇదంతా మనతో డిస్కస్ చేయడానికి ద సీనియర్ మోస్ట్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ద మోస్ట్ పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న కంట్రీగా మనకు తెలుసు యూకే. సో, 10 సంవత్సరాల్లో 6 మంది మారడానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏడో ప్రధానమంత్రి వచ్చే నెలలో జాయిన్ అవుతున్నారు. 10 సంవత్సరాలు ఏడో ప్రధానమంత్రి చెప్పబడి. అంటే ఇది మీరు ఇంకో ఒక మేజర్ కారణం అందరు చెప్పేది ఏంటంటే 2016లో అప్పుడు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసి యూరోప్ లో ఒక భాగంగా దేశంగా ఉండేది. బయటకు వచ్చేసి 2016 అప్పటి నుంచి ఇవాళ 10 సంవత్సరాల్లో 6 7 ప్రధానమంత్రులు రావటం అదే కారణం అంటున్నారు అందరూ అదే కారణం అంట. ఇన్స్టేబిలిటీ వచ్చేసి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉండి బ్రిటన్ యూరోపియన్ యూనియన్ తో ఉంది. యూరోపియన్ యూనియన్ తో ఉండటం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా యూరోప్ తో భాగం. యూరోప్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, యూరోప్ నుంచి సవక లేబర్ వచ్చేవారు, సవక లేబర్ ప్రొడక్టివిటీ పెరిగింది, డిమాండ్ పెరిగింది. ఏంటంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ ఒక లైఫ్ స్టైల్ ఉన్నది, సేఫ్టీ ఉన్నది అని అందరూ వచ్చేవారు. అందరూ అదంతా ఎప్పుడైతే బ్రెక్సిట్ అన్నారు అంటే బ్రిటన్ ఎగ్జిట్ అవటం యూరోప్ నుంచి 2016లో అప్పటి నుంచి ఈ వ్యవహారం అంతా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ బలం తగ్గిపోయింది, ఇన్వెస్టర్స్ తగ్గిపోయారు, ఆ రకంగా రాజకీయ స్టెబిలిటీ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావటానికి అక్కడ వర్గాలు తయారైపోయారు. ఇటు అట అని బ్రిటన్లో ఎప్పుడు లేని ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేసింది. చాలా జరిగాయి. అందువల్ల అప్పటి నుంచి ఈవేళ వరకు చూస్తే తర్వాత అంతులేని ఇమిగ్రేషన్ కూడా వచ్చేసారు బ్రిటన్కి యూరోప్ నుంచే. ఎప్పుడైతే బ్రిటన్ బయటకు వచ్చిందో, ఎవరైతే యూరోప్ టైప్ చేశారో ఈ ఆఫ్రికా నుంచి, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇమిగ్రేషన్, బ్రిటన్ వేరే దేశంగా సముద్రం మీద వచ్చేసి పారిపోయి దాని చూసేసేవారని మీరు బొమ్మలు కూడా చూసుకుంటారు. ఈ కారణాలు చాలా మంది బ్రిటన్ ఇది కారణం ఇన్స్టెబిలిటీ. ప్రధానమంత్రులు 5 సంవత్సరాలు చేయటం చాలా కష్టం అయిపోయింది. లాస్ట్ కెమెరాన్ అనే వ్యక్తి చేసేది 5 సంవత్సరాలు. ఆయన ఏదో పొరపాటుని ఒక రాజకీయ పొరపాటు గురించి తగ్గిపోయాడు 2016. అప్పటి నుంచి ఇది బిగిన. ఇది ఎన్నికైన వ్యక్తుల వల్ల అనుకోవచ్చా? ఎన్నికలైన వ్యక్తులు కాదు, వ్యక్తులు ఏం చేయలేదు. బ్రిటన్ హైలీ ఒక 4 కోట్ల జనాభా ఉంది. 4 వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకి అదృష్టం ఏంటంటే పెద్ద టూరిస్ట్ ప్లేస్, ప్రపంచంలో అందరూ వెళ్తారు లండన్కి, అక్కడికి ఆదాయం వస్తుంది. తర్వాత చాలా మంది ఇందాక చెప్పే బిలియనర్స్ లండన్ లో ఇన్వెస్ట్ చేసి అక్కడే ఉంటున్నారు, అందరూ బ్రిటన్ లో ఉంటున్నారు. అవన్నీ బ్రిటన్ లో అట్రాక్టివ్ లైఫ్ ఉన్నది. పాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అలాంటివి ఉన్నాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్ బ్రిటన్కి ఉండేది. సో మనుషులు వాళ్ళు కాదు, సిస్టమ్ మారిపోయింది. తర్వాత చాలా మంది అంటలేదు కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కలిసి పాటు చేశారు. మీరు అంటున్నారా మన వాళ్ళు వెళ్ళారు కదా అంటే మన వాళ్ళు కొంతవరకు అక్కడ ఇంటిగ్రేట్ అయిపోయారు. భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ జనంతో ఇంటిగ్రేట్ అవ్వారు. కానీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళు అవ్వలేదు. ఇంకా లండన్ మేయర్ ఎవరు పాకిస్తాన్ నుంచి పుట్టి అక్కడి నుంచి వచ్చాయి. స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్ 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితం వరకు పాకిస్తాన్ వాళ్ళు వేరే కల్చర్ తీసుకొచ్చారు, వేరే వైలెన్స్ తీసుకొచ్చారు, వేరే సంస్కృతి తీసుకొచ్చారు. ఇది కూడా పెద్ద పాయింట్. అయితే తక్కువ జనం ఉన్నారు కదా, తక్కువ జనం ఉన్నా అందరూ పెద్ద పట్టణాల్లో ఉన్నారు. లండన్, ఎడిన్బరో, సౌతాంప్టన్, మాంచెస్టర్, 10 పట్టణాలు 15-20-25% జనం కనపడుతున్నారు. ఆ కల్చర్ కూడా బాగా చేస్తారు, బ్రిటిష్ కల్చర్. అందుకనే డొనాల్డ్ ట్రంప్ వస్తామని ఏమన్నాడు నిన్న కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి రిజైన్ అవ్వకముందు
మన శనివారం నాడు డొనాల్డ్ ట్రంప్ అతనంటే ఇష్టం లేదు, వీడు తగ్గిపోయాడు, వీడు పోయాడు అన్న. ఇమిగ్రేషన్ పాస్ చేసేసింది ఈ దేశం వాళ్ళు. చాలా కరెక్ట్ అది. చాలా వరకు మనం ఇవాళ బంగ్లాదేశ్ మీద మనం ఎందుకు వద్దంటున్నాం అంటే బయట జనం వస్తే మన సంస్కృతి తెలియకపోతే ఎలాగా, మనకు లాయల్టీ ఉండదు. ఇంకా ఆ దేశం అని మాట్లాడితే కుదరదు. సో అది కూడా ఒక కారణం. ఇవాళ లండన్ మేయర్ ఒక పాకిస్తానీ, వాడు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అక్కడ, వాడు ఏం తీసుకొస్తున్నాడు టేబుల్ కి, ఏం చేస్తున్నాడు? లేబర్ పార్టీని మేనేజ్ చేసి నామినేషన్ తెచ్చుకుని టికెట్ తెచ్చుకుని గెలిచాక అంతా ఫ్రీలు వాళ్ళ వీళ్ళకి ఇచ్చి ఓట్ బ్యాంక్స్ మెయింటైన్ చేసి గెలుస్తున్నారు. ఎవరు ఆప్ చేయలేకపోతున్నారు. 1000 సంవత్సరాల నుంచి ఉన్న పార్లమెంటరీ డెమోక్రసీ ఇంగ్లాండ్. ఇవాళ మన సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో పుస్తకాలు రాయలేదు కూర్చుని. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తీసుకుని బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ చాలా వరకు మన పుస్తకాల్లో ఎక్కించుకున్నారు రాజ్యాంగం. అలాగే 1800లో బ్రిటన్ నెపోలియన్ అనే ఎంపరర్ ఉండేవాడు, ఆయన ఇచ్చిన లాస్ బ్రిటన్ అడాప్ట్ చేసుకుంటే ఆ చట్టాలే మన ఇండియన్ పీనల్ కోడ్. అది ఎవరో ఎక్కడి నుంచో మానవ నుంచి రాలేదు, అక్కడ వాళ్ళు రాసింది అక్కడ వాళ్ళ నుంచి తెచ్చామ్మా. సో వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారంటే ఈ మేజర్ కారణాలు. బ్రిటన్ యూరోప్ వదిలేయగానే ఇంకా బ్రిటన్ మీద వాళ్ళు సరుక్కి సామాన్కి ట్యాక్సెస్ వేస్తారు. మార్కెట్ తగ్గిపోయింది బ్రిటన్ కి. టూరిస్ట్ రావటం కూడా కష్టం, టూరిస్ట్ మీద ట్యాక్స్లు ఉంటాయి. ఎన్నో కార్ ఎక్కేసి 5-6 గంటల్లో ఏ దేశంలో అయినా దగ్గర జర్మనీ ఫ్రాన్స్ నుంచి బ్రిటన్కి వచ్చేవారు. అక్కడ సముద్రం 20-30 మైళ్ళు సముద్రం కింద టనల్ ఉన్నది, 30 మంది సముద్రం. సో అలాంటి దేశం వాళ్ళే పాస్ చేశారు. అంతవరకు నేను చెప్పాలి, మనుషులు పాస్ చేశారు. తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న, మనుషులే పాస్ చేశారు సిస్టమ్. పెద్ద మనుషులు పెరగాలంటే స్థిరత కావాలి ఆ దేశంలో, లేకపోతే ఇలా చిన్న చిన్న వాళ్ళు వచ్చి పోతా ఉంటారు. అదొక పెద్ద. సార్ కానీ ఓటర్లకు సంబంధం లేకుండా మాటికి ఇలా ఎలా చేంజ్ చేయగలుగుతారు సార్? చాలా మంచి సిస్టమ్. చాలా మంది అంటున్నారు ఇది భారతదేశం ఏం చేసింది, 1985లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది, 2002లో వాజ్పేయి టైంలో ఇంకా కఠినం చేసింది. పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ చట్టం భారతదేశంలో తీసుకొచ్చి ఒక రకమైన ఇర్రెగ్యులారిటీ పెట్టేసింది మన పాలిటిక్స్. అక్కడి నుంచి ఫ్యామిలీ పార్టీస్ ఫామ్ అవ్వారు, డైనాసిటీస్ ఫామ్ అవ్వారు భారతదేశం. అలా లేవు బ్రిటన్లో. 3-4 పార్టీలు ఉన్నాయి అంతే. ఎవడో ఒక వ్యక్తి పార్టీ స్టార్ట్ చేసి ఒక మూల వ్యవహారం చేసుకోవటం లేదు. వాడు తగ్గిపోయాడా, ప్రధానమంత్రి అవుట్. 6 ప్రధానమంత్రులు అయిపోయారు, వాడు ఒక్కడు కుటుంబ సభ్యుడు ఎంపీగా కూడా లేడే. చెప్పలే ఎవడు వాడు ప్రధానమంత్రి అవ్వలేదే, పోయారు. కొత్తోడు వస్తాడు అంతే. స్టార్మర్ పోయాడు, విండమ్ అని కూడా వస్తున్నాడు. దాదాపు లేదా ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది ఎలక్షన్ కి, చూడాలి. అందువల్ల సిస్టమ్ కూడా అలాగే అయిపోయింది. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉన్నది బ్రిటన్ లో. బ్రిటన్ కి ఫ్రాన్స్ కి మిగతా దేశాలకు ఒక సిస్టమ్ ఏంటంటే, బ్రిటన్ లో ఎక్కువ పాలిటిక్స్ తీసుకొచ్చి పెట్టుకున్నారు. బై ఎలక్షన్స్ నెలకు ఒకటి, 2 నెలలకు ఒకటి బై ఎలక్షన్ సీట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆడు ఓడిపోయాడా గెలిచాడా. 634 ఎంపీలు ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పార్లమెంట్ ఉంటే ఒక 40-50 బై ఎలక్షన్స్ ఉంటాయి. బై ఎలక్షన్స్ మొత్తం ఆ దేశానికి ఇంగ్లీష్ జబ్బు అది పేరు ఉన్నది. బై ఎలక్షన్స్ అస్తమానం ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. బై ఎలక్షన్స్ అది పొలిటికల్ గా అది తగ్గిపోయాడు, ఆ ప్రధానమంత్రి పోతున్నాడు. మొన్న ఏమైంది, ఎందుకు పడిపోయాడు ఈ స్టార్మరు? ఆయన విరోధి మాంచెస్టర్ నుంచి బై ఎలక్షన్ గెలిచాడు పెద్ద మెజారిటీ. ఆయన ఏమన్నాడంటే, నాకు ఓటేస్తే స్టార్మర్ దిగిపోవాలని ఆ పార్టీ. అయిపోయింది. ఆ బై ఎలక్షన్ వల్ల భారతదేశంలో మనకు కూడా అస్తమానం ఎలక్షన్లు, ఏదో మూల బై ఎలక్షన్లు, ఎంత అనవసరమైన పని. అది ఇంగ్లీష్ అది కూడా ఒక కారణం. తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఇంటర్నల్ వార్ వల్లే మొత్తం ఏమన్నా సమస్యలు వస్తున్నాయని మీరు అనుకుంటారా? కన్జర్వేటివ్ పార్టీ ఇంటర్నల్ గా వార్ జరుగుతుండడం వల్ల ఏమన్నా సమస్యలు వస్తున్నాయని అనుకోవచ్చు. అది అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే, 634 ఎంపీస్ కి సెలెక్ట్ అయ్యాక చాలా వరకు వాళ్ళ బలం మీద వాళ్ళు వస్తాం. కన్జర్వేటివ్ పార్టీకి ఒక 50 నుంచి 100 ఎంపీలు ఉన్నారు 30 సంవత్సరాలు బట్టి. లేబర్ పార్టీ కూడా అలాగే ఉన్నారు 20 సంవత్సరాలు బట్టి.
వాళ్ళ పాపులారిటీ వాళ్ళ గ్రిప్ తెచ్చుకుంటారు ఉమ్, ఆ కాన్స్టిట్యున్సీ. సో ఓకే. కన్జర్వేటివ్ పార్టీ వల్ల ఏం కాదు, ఇది లేబర్ పార్టీ పెద్ద విజయం సాధించాక 2 సంవత్సరాలు ఆయనకు 60 లక్షలు. ఓకే. వాళ్ళ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళు కూడా సరిపడలేదు. ఉమ్, వాళ్ళు ఏదో తెల్లోళ్ళు ఏదో ఎంపీలు మంత్రులు అవ్వారు గొప్పలు అనుకుంటా, కానీ చాలటం లేదు, ఆ టాలెంట్ లేదు. బ్రిటిష్ హిస్టరీలో గత 75 సంవత్సరాల్లో చాలా పెద్ద ప్రధానమంత్రులు చూశాను. చర్చిల్ ఒక ఆయన, అలాగే హ్యారెల్ విల్సన్ లేబర్ ప్రైమ్ మినిస్టర్, మార్గరెట్ థాచర్ 15 సంవత్సరాలు చేసింది ఆమె, ఐరన్ లేడీ అని మొత్తం బ్రిటిష్ లేబర్ పాలిటిక్స్ ని తొక్కేసింది. ఉమ్, ఆమె కూడా ఇలాగే ఒక రోజు 15వ సంవత్సరం 14వ సంవత్సరంలో ఆమె మీద రాత్రి రెబెలియన్ ఎంపీ నుంచి వచ్చి తీసేసి రాత్రి ఆశ్చర్యపోయారు ప్రపంచం అంతా. మీటింగ్ పిలిచారు, మీ మీద కాన్ఫిడెన్స్ లేదన్నారు. ఎరిక్ స్టార్మర్కి ఏం చెప్పారు, లేబర్ ఎంపీ బాబు నువ్వు దిగిపో, నువ్వు ఉంటే నీ పాపులారిటీ లేదు, వచ్చే ఎలక్షన్ ఫేస్ చేయలేరు చెప్పారు. తగ్గిపోయాడు అంతే. అలాగ పట్టుకుని ఉంటారు. మన సిస్టమ్ అలాంటి సిస్టమ్, వంశాలు నిమిషాలు ఎక్కువ ఉన్నాయి. ఇది పార్టీ సిస్టమ్. 50 రీజనల్ పార్టీస్ ఉన్నాయి, 3-4 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. అక్కడ కూడా అంతే. ఉమ్, బ్రిటన్లో అది మంచిదా చెడ్డదా అంటే చెడ్డది. ఉమ్, ఎందుకంటే అస్తమానం నాయకత్వం మార్చేస్తా ఉంటే వాళ్ళు పెరగరు, పరిపాలన సరిగ్గా ఉండదు, కొత్త ఐడియాస్ మొదలకి వెళ్ళవు. ఒక ప్రధానమంత్రి 5-10 సంవత్సరాలు ఉంటే కొన్ని ఐడియాస్ మొదలు తీసుకెళ్తారు. ఆ టైం లేదు అక్కడ. సో తప్పకుండా బ్రిటన్కి చాలా నష్టం. ఎవరికి పోయింది, నాకు ఎంపీ లేరు, ఓడిపోయి రిజైన్ చేయటం బెటర్ అని రిజైన్ చేస్తారు. ఓకే. ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు బ్రిటన్ 1945 భారతదేశంలో పరిపాలన. అప్పుడు ప్రపంచంలో చెప్పాలంటే సూపర్ పవర్ నంబర్ 1. దాదాపు 15 సంవత్సరాల తర్వాత పడిపోయింది. ఇప్పుడు ఈవేళ బ్రిటన్ రోల్ మొన్న ఎంత యుద్ధం జరుగుతుంది మిడిల్ ఈస్ట్ లో, డొనాల్డ్ ట్రంప్ మేమందరం నాటోలో మనం అందరం పార్ట్నర్స్ ఒక ఆర్గనైజేషన్ లో, మా ప్లేన్లు విమానాలు ల్యాండ్ అవుతాయంటే వద్దన్నాడు స్టార్మర్, భయపడిపోయాడు. ఏమవుతాదో, ఇరాన్ ఏం చేస్తాదో. ఒకనప్పుడు ప్రపంచం 200 సంవత్సరాలు పరిపాలించారు మూల బ్రిటిష్ నవి. ఓకే. ఇప్పుడు ఒక వాడ లేదు, ఏం లేదు. బ్రిటన్ తప్పకుండా బ్రిటన్ పరిపాలించే వాళ్ళు కూడా లోపాలు ఉన్నాయి, ఉమ్, పూర్తి లోపాలు. నార్వే ఉన్నది, బ్రిటన్ ఉన్నది. ఓకే. ఇద్దరికి 40 సంవత్సరాల క్రితం దాదాపు నార్త్ సీ ఉత్తర సముద్రం అది ఇద్దరు దేశం మధ్యలో ఉన్న దాంట్లో ఈక్వల్ గా చమురు దొరికింది. బ్రిటన్ ఈవేళ కూలిపోయి ఆర్థిక వ్యవస్థ పోయింది. నార్వే కూడా అంతే చమురు తీశారు. $2 ట్రిలియన్ సావరెన్ వెల్త్ ఫండ్ నార్వే దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళకి ఫండ్ లో ఆ చమురు నుంచి వచ్చిన డబ్బంతా $2 ట్రిలియన్ దాచుకున్నారు. దాని వడ్డీ మీద ఓకే. బ్రిటన్ సున్నా అయిపోయి ఖాళీ అయిపోయి అప్పుల్లో ఉండి ఉద్యోగాలు లేవు, ఎక్కడికి పోవాలో తిరుగుతుంది. టూరిజం మీద బ్రతుకుతుంది. ఫారెనర్స్ వస్తే ఖర్చు పెడితే బ్రతుకుతుంది. షిప్పింగ్ ఇండస్ట్రీ లేదు, స్టీల్ ఇండస్ట్రీ లేదు, అన్నిటికీ ఫేమస్ ఒకనప్పుడు బ్రిటన్ పోయి. పెద్ద మార్పులో ఉన్నది బ్రిటన్. ఓకే. ప్రధానమంత్రులు మారినంత కాలం వరకే అయిపోయినాను కాదు, వాళ్ళ సమాజం కూడా మారిపోతుంది. వీక్ అయిందా సమాజం? ఎస్. అన్ని సామ్రాజ్యాలు అన్ని సమాజాలు ఒకరోజు పడిపోతాయి, ఉమ్, తప్పదు. ఓకే. ఎంతో మార్పులు తెచ్చే పెద్ద నాయకులు వచ్చి చేస్తే కానీ పడిపోతాయి. ఓకే. పడిపోయింది ఓకే. బ్రిటన్. మనకు కనపడేది వేళ, మీకు కనపడేది పాత బొమ్మ కనపడుతుంది. బ్రిటన్ మన బ్రిటన్ పడిపోయింది. బ్రిటన్ చిట్టుతున్నది, దెబ్బతిన్నది, చితికిపోయింది. మనకు ఆ పేరే వినపడుతుంది, ఆ బ్రాండ్ అంతేగాని పోయింది. ఉమ్, ఎంతో పరిపాలించారు, పాడు చేసుకున్నారు, పోయింది, తగ్గిపోతా వస్తుంది. ఏదో ఒక నాయకుడు వస్తే మార్చగలరు, కానీ అలా నాయకుడు రాస్తే వచ్చే వాతావరణం లేదు రాజకీయంలో. లండన్ కి ఒక సామాన్యుడు పాకిస్తానీ మేయర్, లండన్ ఉమ్, ఏ పరిపాలన తెస్తున్నాడు వాడు? ఏమి చేయట్లేదు. ఆ క్యాపిటల్ పాస్ చేస్తారు, అది అప్ చేయలేకపోతున్నారు. వాడు తీసేయలేకపోతున్నారు. సిస్టమ్ తో గేమ్ ఆడుతున్నాడు వాడు, లాగిపోతున్నాడు. అలాంటి దేశం ఒక విషయం చెప్తున్నారు,
మనకి సింపతి పిటి కాదు. గవర్నమెంట్స్ పడిపోతాయి, దేశాలు కూలిపోతాయి. అలాగే జంతువులు కూడా ఒక రోజున స్పీసీస్ కూడా ఒక్కో స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది. సో అది పెట్టిన స్టేజ్కి వచ్చింది. ఎంతో పెద్ద నాయకుడు ముందరకు వచ్చి రెవల్యూషనైజ్ చేసి బ్రతికించాలా అంటే అలా కనపడలేదు. సిస్టమ్ పైకి రానే ఉంటుంది. సో ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా దిగజారిపోతుంది అంటే అలా కదా. మీకు చెప్పాను కదా, 2016 యూరోపియన్ యూనియన్ వదిలేశారు. అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవి. మళ్ళీ జాయిన్ అవుతారా? జాయిన్ అవుతారంటే నువ్వు రావటానికి వీలు లేదంటున్నారు. యూరోప్ జాయిన్ అవునేస్తారు, కానీ వీళ్ళు రావటానికి ఏ నాయకుడు ముందరకు వస్తాడు, వచ్చి తీసుకెళ్తాడు? చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ. ఓకే సార్, ఈ రిషి సునక్ అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అందరూ బ్రిటన్కి స్టెబిలిటీ వస్తుంది అని ఆశించారు, కానీ ఆయన కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని మీరు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆర్థిక మేనేజ్ చేయలేకపోయాడు. అంటే ఏదో భారతీయుడు, మాజీ భారతీయుడు అని మనం ఎంతో గొప్ప అనుకోవచ్చు. ఎస్, పదవి సంపాదించుకునే వరకు చాలా గొప్ప. చేయలేకపోయాడు, అంతే. చేయలేకపోయాడు. అతను ఎన్ఆర్ఐ అని మనం అతనికి స్పెషల్ సింపతి చూపెట్టాక ఫెయిల్ ప్రైమ్ మినిస్టర్, అంతే. చేయలేకపోయాడు. డబ్బు సంపాదించగలిగాడు, కంపెనీలు పెట్టి ఎంపీ అవ్వాడు, మంచివాడు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా చేశారు. కానీ మెయింటైన్ చేసుకోలేకపోయాడు. పరిపాలన చేసే శక్తి, టాలెంట్ అది లేదు. అది కూడా ఫెయిల్ అవుతుంది. బ్రిటన్ మేనేజ్ చేయడం చాలా కష్టం. బ్రిటన్ ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన ఇమిగ్రెంట్స్ కూడా పెద్ద ఫోర్స్ అయిపోయారు. వాళ్ళు జనాభా 10% ఎంతో ఉండినా వాళ్ళు పట్టణాల్లో ఉంటారు కాబట్టి దాదాపు 200 నియోజకవర్గాలు ఎంపీలు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఓటు వ్యతిరేకం వేస్తే ఓడిపోతారు. సో వాళ్ళ పాలిటిక్స్ మొత్తం మార్చేసి పూర్తిగా వెల్ఫేర్ సిస్టమ్ మీద పడి తినేస్తారు ఫ్రీగా. బ్రిటన్ లో చాలా వెల్ఫేర్ సిస్టమ్ ఉన్నారు. అవన్నీ పడేస్తారు. అవన్నీ ఎవరు మారుస్తారు? మార్చే శక్తి లేదు, రాజకీయ అవకాశం లేదు, రాజకీయ పర్మిషన్ కూడా లేదు. ప్రాబ్లం కూడా. ఓకే సార్, అలాగే యాండీ బర్న్హామ్ అనే వ్యక్తి నెక్స్ట్ పిఎం అని అంటున్నారు. సో ఆయన వస్తే మన ఇండియాకి నష్టమా లాభమా సార్, మీరేమంటారు? చూడాలి. కొంతమంది అన్నాడు ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన వచ్చిన రాష్ట్ర సిటీ భారతదేశానికి వ్యతిరేకలు ఎక్కువ ఉన్నారు అక్కడ. అది ఏమన్నా చేస్తాడో నాకు కనపట్లేదు. మన దేశంతో బ్రిటన్కి మంచి సంబంధం లేకపోతే బ్రిటన్కే నష్టం. బ్రిటన్ మీద ఆధారపడేది మనం లేదు. మనతో స్నేహంగా ఉంటే మనకు నష్టం, మనతో స్నేహంగా లేకపోతే వాళ్ళకి నష్టం. సో మనం ఆ ఫియర్ భారతదేశానికి అక్కర్లేదు. మనతో వ్యతిరేకంగా ఉండదు. ఓకే సార్, బ్రిటిష్ పొలిటికల్ స్ట్రక్చరల్ గా ఉన్న మేజర్ సమస్య ఏంటి అని మీరు అనుకుంటారు సార్? చెప్పాను, ఇమిగ్రేషన్ ఒకటి. యూరోప్ నుంచి బయటకు వచ్చేసారు. అక్కడ క్యాపిటల్ రావటం తగ్గిపోయింది. అక్కడ ఒక వ్యూ ఏమిటంటే సమాజాలు ఎప్పుడు అలసట వచ్చేస్తారు. సామ్రాజ్యాల్లో, సమాజంలో, దేశాల్లో అలసట. ఆ అలసట వచ్చింది. ఆ బ్రిటన్ కంటే అలాగే కనపడుతుంది. వాళ్ళు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే 4 కోట్ల జనాభా. వాళ్ళకి ఎర్లియర్ ఏముండేది? ఒక బేసిస్ లైఫ్ టైం లాడ్స్ ఉండేవారు. లైఫ్ టైం జనరేషన్ నుంచి వంశంగా హౌస్ ఆఫ్ లార్డ్స్ లో మెంబర్షిప్ ఇచ్చారు. వంశపాలి చాలా మంది అది వ్యతిరేకిస్తారు. కానీ నేను అంటున్నా, దానివల్ల చాలా స్టెబిలిటీ వచ్చింది. ఆ స్టెబిలిటీ తీశారు. లేబర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి లైఫ్ టైం లార్డ్స్ అని వంశాలకి ఉన్న లార్డ్షిప్ తీశారు. అదొక పెద్ద స్టెబిలిటీ ఫ్యాక్ట్. ఆ స్టెబిలిటీ తీసి ఈ ఇమిగ్రెంట్స్ వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తున్నారో వాళ్ళు నామినేట్ చేస్తున్నారు లైఫ్ లార్డ్ గా. ఎంత అక్కడ కూడా ఇలాగే అయిపోయింది చాలా వరకు. చాలా చేంజెస్ తీసుకొచ్చారు బ్రిటన్ వాళ్ళ సమాజంలో. ఆ చేంజెస్ పని చేయలేదు. చేంజ్ ఫర్ చేంజ్ సేక్ ఉండకూడదు. మార్పు కోసమే. మార్పు కావాలి. దేనికి మార్పు? ఇంకా బెటర్ థింగ్స్ వస్తే మార్పు. ఊరికనే మార్పు కోసం మార్పు తీసుకొస్తే దెబ్బతింది. పూర్తిగా దెబ్బతినిస్తుంది బ్రిటన్. ఒక స్ట్రక్చర్ లేదు, ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక ధైర్యం లేదు. మొన్న
ఇరాన్ వార్కి ఒక వాడ పంపలేదు, ఒక ప్లేన్ పంపలేదు, అంతనే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు తింటున్నారు, డైలీ తింటున్నారు. సో సార్ ఎలాంటి మార్పులు వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? చాలా మార్పు రావాలి. వాళ్ళ సిస్టమ్ ఓపెన్ గేట్స్, ఇష్టం వచ్చిన ఇమిగ్రేషన్ వచ్చేస్తున్నారు, వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎన్నో వెస్టెడ్ ఇంట్రెస్ట్ తయారైపోయినాయి లండన్, ఇంగ్లాండ్ లో, వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. ఇదంతా ఒక రీజన్. స్కాట్లాండ్ అనే ప్రాంతం ఎప్పటి నుంచో ఇంగ్లాండ్ ఉన్నది, వేరే వేరే అయిపోతామంటున్నారు. అప్పుడప్పుడు మిస్మేనేజ్మెంట్ అవుతుంది దేశం. ఇష్యూ కాదు, చాలా ఇష్యూస్ ఎఫెక్ట్ అవుతుంది. ఏ రకంగా బ్రిటన్ స్టేబిలిటీ తెచ్చుకుంటారో మనం చూడాలి. ఓకే. తప్పకుండా ఇది ఒక ఇన్స్టెబిలిటీ మాత్రం కలపాలి. ఓకే. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మాతో డిస్కస్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదనమాట యూకే పాలిటిక్స్ గురించి మన డిస్కషన్ పెంటపాటి పుల్లారావు గారితో. సో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.